హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తిప్పి చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తిప్పి చూస్తే ఆయన వచ్చే రోజు ఎలా ఉంటుందని గమనిస్తే 14వ వచనము, 6వ అధ్యాయం 14వ వచనము. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథముల వలె తొలగిపోవును, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలో బండ సందులలో దాక్కొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దాని తాళి కొనజాలిన వాడు ఎవడో. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము వచ్చెను. గొర్రె పిల్ల ఏంటి, ఉగ్రత ఏంటి? గొర్రె పిల్లనుకు సాధువది, దీనత్వానికి గుర్తది. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మీరు తీసుకెళ్తుంటే, దాన్ని కషాయవాడు తీసుకెళ్తుంటే అది అరవదు, గింజుకోదు. మీరు ఎప్పుడైనా నడిచారో లేదో, దాన్ని తల నరకడానికి తీసుకెళ్తుంటే అది తల 2 చెవులు ఇట్లా ఆడేసుకుంటూ నరుక్కోయా నరుక్కోయా నరుక్కోయా, ఓకే ఓకే నీ ఇష్టం, ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ. ఏంటండి, అదే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సాత్వికుడిగా దీన మనస్సుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు గొర్రె పిల్లకు ఉగ్రత వచ్చిందట, గొర్రె పిల్లకు ఉగ్రత వచ్చిందట. ఈ ఉగ్రత ఎవ్వడు తాళుకోలేడు. ఇవాళ యేసుప్రభుడి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఏం జరగదు నీకు. రేపు ఆయన ముందు నిలబడినప్పుడు పారిపోతారంటండి. ఎవరంట? ఆ రోజు ప్రతి కొండయు ప్రతి దీపము. ఒకసారి యెషయా గ్రంథం, బైబిల్లో పాత కొత్త నిబంధనలు చదవాలి, కలిసి చదవాలండి. పాత నిబంధనల్లో ఉన్న విషయాలు కొత్త నిబంధనల్లో నెరవేర్పులు చూస్తున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజ 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 గజ. మెరుపులు వస్తేనే ఉరుములు వస్తేనే గజగజ అంటారు కొంతమంది. అక్కడక్కడ భూకంపం వస్తేనే 2 క్షణాలు భూకంపం వచ్చిందంటే ఎంత విధ్వంసాలు చూస్తున్నాం మనం. భూమిని రేపు ఆయన వచ్చినప్పుడు భూమి అంట గడగడ 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 వణుకుద్దంట. అప్పుడు నువ్వేం చేస్తావో పైన కూర్చొని కుర్చీలో? భూకంపం వచ్చినప్పుడు ఇలాంటి లైట్స్ ఉంటే అది డబడబడబడబడ కొట్టుకుంటాయి. ఆ సమయంలో భూకంపం వచ్చినప్పుడు మీ ఫోన్లు పనిచేయవు, మీకు తెలుసో తెలియదో. అక్క అంటే అక్కడికి అక్క, అత్త చెల్లి అక్క, ఎక్కడ ఏమి లేదు అక్కడ. భూమి పోయినప్పుడు శాటిలైట్స్ పనిచేయవు, సెల్ ఫోన్లు పనిచేయవు, ఎవడెక్కడున్నాడో అర్థం కాదు, ఎవరేం జరిగిందో అర్థం కాదు. ఆ భూమి గజగజ గజగలు ఆడినప్పుడు దాక్కోవడానికి మేడలు దిగి, బంగళాలు దిగి, కారులు దిగి ఎక్కడెక్కడ దాక్కుందామని వెళ్ళిపోయి బండ సందుల్లో దూరతారట, కొండ గుహల్లో దూరతారట. అయితే పర్వతాలు వాటి స్థలం వెళ్ళిపోతాయి. ఒక కొండ సందులో దూకుతాడు, కొండ వెళ్ళిపోద్ది, అటు కూర్చొని ఉంటాడు అక్కడ. ఏంటండి నవ్వుతున్నాం కానీ ఊహిస్తే, నిజంగా మనసులో పెడితే ఆ రోజు నిన్ను తప్పించేవాడెవ్వడు లేడు. ఏ మనిషిని నమ్ముకోవద్దు. పాస్టర్ గారు అన్నావనుకో, ఆయనే ఎక్కడ ఉంటాడో తెలియదు, నీకేం చెప్తాడు ఆయన సమాధానం. పాస్టర్ గారు మాకేదో భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అంటే ఉంటామా, నేను వెళ్తాడో లేదో నాకే భయం వేస్తుంది. దొంగ పాస్టర్లు ఎవరో, అసలు పాస్టర్లు ఎవరో, దొంగ విశ్వాసులు ఎవరో, అసలు విశ్వాసులు ఎవరో తెలిసిపోతుంది. నిజమైన విశ్వాసులు కనురెప్పపాటులో మట్టి శరీరం మహిమ శరీరం పొంది ఎత్తబడతారు. మిగిలిన వారందరూ ఈ లోకంలో బాగున్నామనుకున్న వారు ఆ భయంకరమైన సమయంలో ఉగ్రత దినమున అల్లాడినప్పటికీ ఇక ప్రయోజనం లేదండి. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి హెచ్చరిస్తున్నాడు ప్రభు, నీ భక్తి మనుషుల్ని సంతోషపెట్టేదిగా ఉండనివ్వద్దు.
నీ భక్తి నీకు ఇష్టానుసారంగా మలుచుకోవద్దు. నీ భక్తి మీద నువ్వే నమ్మకం ఉంచుకోవద్దు. నువ్వు ఈ లోకం మీద నమ్మకం ఉంచొద్దు. కాబట్టి ఆ ఉగ్రత దినం తప్పించుకోవాలంటే, ఎంతమందికి అలాంటి ఉగ్రత దినం తప్పించుకోవాలనుందో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువా, ఆ దినం నన్ను మర్చిపోవద్దయ్యా. ఎరికో నాశనం చేసేయండి వెళ్ళి. కానీ ఆ ఎరికో నాశనం చేయటానికి ముందు నా యందు విశ్వాసం ఉంచిన రాహాబు ఇంటిని మాత్రం ముట్టొద్దు. రాహాబు ఇంటికి అంత పట్టణమంతా నాశనం అయిపోయిందండి. ఒక్క రాహాబు ఇల్లు మాత్రం అలాగే ఉంది. ఆమె ఒక ఎర్రదారం కట్టుకుందంట. దానికి ఆ ఎర్రదారం ఉన్న ఇల్లు కాపాడబడింది. యేసుక్రీస్తు రక్తము ఏ ఇంటి గడపల మీద ఉందో, ఐగుప్తులో మరణదూత, అన్నిళ్లలో మరణాలు ఉన్నాయి. ఏ ఇంటి గడప మీద గొర్రెపిల్ల రక్తపు గుర్తుందో ఆ ఇంట్లో మరణం లేదు. ప్రభు వచ్చే సమయంలో ఎలాంటి ఉపద్రవాలు జరిగినా, ఎటువంటి గందరగోళాలు జరిగినా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, లోకములో ఎలాంటి ఆపదలు కలిగినా, ఎలాంటి శోధనలు కలిగినా, ఎలాంటి ప్రభు రాకడ దినములో లోకమంతా హడలిపోతున్నా నీకు అది ఆనందమైన, జయోత్సకరమైన దినముగా ఉంటుంది. కాబట్టి మనం మెలకువగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీ రాజ్యంలో మేమందరం ఉండాలయ్యా. నీ రాజ్యంలో మేము ఉండాలి నాయన. అగ్ని గంధకాలతో మండే గొండములు అల్లాడే గుంపులో మేమెమ్మరము ఉండకూడదు నాయన. మమ్మల్ని ప్రేమించావు కదా, మాకు అనేక అవకాశాలు ఇచ్చావు కదా, మమ్మల్ని ఇంతగా నీవు దీవిస్తున్నావు కదా. నీ వైపు చూచే కనులు మాకు దయచేయి. నీ వైపు చూచి మొరపెట్టే కనులు మాకు దయచేయి. ఐహిక విచారాల నుంచి విడిపించిన ఆయన, మా లేమి మమ్మల్ని బాధపరచక మేము కలిగి ఉన్న క్రీస్తుని బట్టి అతిశయించడానికి సహాయము దయచేయి. నీవు మాకు తోడుంటే చాలయ్యా. ప్రతి లోక సంబంధమైన బాధలు, కష్టములు, శ్రమల నుండి మమ్మల్ని విడిపించి పైనున్న వాటి మీద మనసు పెట్టే కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం